హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి చెప్పండి మా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం చేయాల్సింది చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే 1848 ఉంది కదా. 1848 అంటే 1848 చిన్న నెంబర్ ఎంత ఉంది 18 ఫ్యాక్టర్ తీసుకోవాలి. 18తో ఇది కట్ అవుతుందా లేదా, కట్ కావట్లేదు మనం. కాబట్టి దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే 2 × 9 రాయొచ్చు, నెక్స్ట్ 3 × 6. ఇంతవరకు ఓకేనా ఫ్యాక్టరేషన్. 18 యొక్క ఫ్యాక్టర్ ఎలా ఉంది, 2 × 9 ఉంది, 3 × 6 ఉంది. ఫస్ట్ చూడండి మనం తీసుకోవాల్సింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, హైయెస్ట్ నెంబర్. ఉన్న నెంబర్లు చూడండి 2, 3, 6, 9లో హైయెస్ట్ నెంబర్ ఎంత 9. కాబట్టి 9తో కట్ అవుతుందో లేదు చూస్తాం. 18 అయితే కట్ అవుతుందో, ఇది కట్ కాదు కదా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత 6. 6 ఇది కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అవుతుంది. ఓకేనా. సెకండ్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఇది సెకండ్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 30 ఇచ్చాడు, 42 ఇచ్చాడు. ఓకే, నేను ఇక్కడ ఎందుకు చూడండి డిఫరెంట్ ఎంత తీసుకోవాలంటే, డిఫరెంట్ ఎంత అంటే 30 వస్తుంది కాబట్టి డిఫరెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 30కి 42కి మధ్య డిఫరెంట్ ఎంత 12 కదా, డిఫరెంట్ ఎంత 12. 12తో 42 కట్ కాదు కదా, కాబట్టి 12 ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు, 2 × 6. ఓకేనా, ఫస్ట్ అయితే కదా 1 × 12, తర్వాత 2 × 6. 6తో 30 పోతుంది, 42 కూడా పోతుంది. కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. ఇదే చూడండి డిఫరెంట్ తీసుకొని చేద్దాం. 18, 48 ఇచ్చాడు అనుకోండి. 18, 48కి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది 30 కదా. 30తో రెండు నెంబర్లు కూడా కట్ కావు. కాబట్టి దీన్ని ఫ్యాక్టరేషన్ తీసుకుంటాం. ఏం తీసుకోవచ్చు చెప్పండి, 2 × 15 తీసుకోవచ్చు, లేకుంటే 3 × 10, నెక్స్ట్ 5 × 6. చూడండి పెద్ద నెంబర్ ఎంత అంటే 15 అయితే ఖచ్చితంగా కట్ కాదు, 10 అంటే కూడా కట్ కాదు, ఎందుకంటే 0 ఉండాలి. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎంత అంటే 6. ఓకే, అర్థమవుతుందా. నెక్స్ట్ వన్ చూడండి, సి 18, 60 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కూడా మనం ఏం చేయబోతున్నామంటే 18, 60 ఉన్నప్పుడు డిఫరెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఏం చేస్తామంటే లీస్ట్ నెంబర్తో పోతాం. లీస్ట్ నెంబర్ ఎంత ఉంది 18 ఉంది. 18 ఫ్యాక్టరేషన్ తీసుకోవచ్చు. చూడండి 2 9s 3 6. చూడండి 9th అయితే కట్ కాదు, 6 అయితే రెండు నెంబర్లు కూడా కట్ అవుతాయి కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందా. ఇక్కడ చూడండి ఒక గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే టైం మేనేజ్మెంటే. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయడం కాదు. ఏది ఇన్ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళకు జాబ్స్ వస్తాయి. జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఇన్ టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళే, వాళ్ళందరూ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కాదు. క్లియర్ అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక 2 లక్షల మంది అప్లై చేస్తారు ఎస్ఐకి, దాంట్లో కనీసం ఒక 5,000 మంది ఎంఎస్సీ మ్యాచ్ చేసిన వాళ్ళు ఉండరా, 100% ఉంటారు కదా, ఒక 5,000 మంది. కానీ పన్న పోస్టులు 500 కదా, అంటే కాంపిటీషన్తో ఎవరి మధ్యలో ఉండాలి, ఎంఎస్సీ మ్యాచ్ చేసే వాళ్ళ మధ్యనే ఉండాలి కదా. మ్యాథ్సే కదా మా కీ పార్ట్, కానీ అలా కావద్దు కదా. ఎవరికి వస్తున్నాయి, నాన్ మ్యాథ్స్లు కూడా వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏం చెప్పండి, ఇన్ టైంలో చేయాలంతే. ఓకే, క్వశ్చన్ చూడగానే ఎలా చేయాలని తెలియగలగాలి, రెండోది ఇన్ టైంలో చేయాలి. ఇది రాసుకుంటారా మీరు. రిమైనింగ్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డి కదా, ఏమి ఇస్తున్నాడు 27, 63 ఇచ్చాడు. ఇంతవరకు ఓకేనా, 27, 63. ఇక్కడ డిఫరెంట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే చిన్న నెంబర్ తీసుకుందాం. ఓకే, ఎల్సిఎం అప్పుడు పెద్ద నెంబర్కి వెళ్ళిపోతాము, హెచ్సిఎఫ్ ఇప్పుడు చిన్న నెంబర్. చిన్న నెంబర్ ఫ్యాక్టర్ చూడండి ఏమవుతుంది, 2తో అయితే కట్ కాదు, 3 9s. 9తో ఇది కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుంది కదా, కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఎంత అంటే 9. ఓకే, జనరల్ ప్రాసెస్ చూడండి ఏం చేస్తాము, 27ని 60తో డివైడ్ చేయాలి. 2s ఎంత 54. రిమైనింగ్ చూడండి 9తో 27 కూడా డివైడ్ అవుతుంది. 9 3s 27. రిమైనింగ్ ఎంత 0. ఆన్సర్ ఎంత అంటే ఇదే కదా హెచ్సిఎఫ్ జనరల్ ప్రాసెస్. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, చిన్న నెంబర్ తీసుకుంటాం, చిన్న నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. చిన్న నెంబర్ డైరెక్ట్ అదే కట్ అవుతుంది అనుకోండి, డైరెక్ట్ అదే అవుతుంది. కానీ కట్ కాదు కాబట్టి ఏం చేస్తున్నాము అంటే దాన్ని ఫ్యాక్టరేషన్ తీసుకున్నాం. ఫస్ట్ తీసుకోవాల్సింది 1 × 27. ఆ 27 అయితే కాదు, 2తో కట్ కాదు కాబట్టి 27 ఏం తీసుకుంటున్నాను 3 తీసుకుంటాను. ఎప్పుడైనా సరే 1 2 3 అలానే వెళ్ళాను మా ఫ్యాక్టరేషన్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 36 84 ఇస్తున్నాడు. ఇంతవరకు ఓకేనా, 36 84. ఇక్కడ చూడండి 36 ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోగలం, 2 × 18, 3 × 12. ఇంకా 12తో చూడండి ఇది కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుంది కదా, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 12 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఆన్సర్ ఎంత 12 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఎఫ్ క్వశ్చన్ ఏమిస్తాడు, 34 107. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం చిన్న హింట్ చూడండి. ఇక్కడ చూడండి ఏమవుతుంది, దీని ఫ్యాక్టరేషన్ చూడండి 2 × 17. ఇంతవరకు ఓకేనా. చూడండి 17తో ఇది కాదు, ఇంకా 17 అనేది ఏంటి అంటే ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్,
అండ్ ఇంకా ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేయక్కర్లే, ఫైనల్లీ ఆన్సర్ ఇదే అవుతుంది. 107 పోతుందా? 37 102 107 కాదు అది. సరే ఈ రెండు రాసుకొని అది మళ్ళీ చేద్దాం. చూడండి 34 102 102 అంటే చూడండి ఎంత వస్తుంది ఫ్యాక్టరేషన్ 2 into 17 6 పోతుంది కదా. ఓకే, ప్రైమ్ నెంబర్ వచ్చింది అంటే మన ఆన్సర్ ఎప్పుడైనా సరే అక్కడికి ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు ప్రైమ్ నెంబర్ వస్తే ఇంకా అక్కడికి ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 17. అర్థమైందా? రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. $70 105 175. క్లియర్ ఓకేనా? ఇలా అప్పుడు చూడండి, మనం ఇంతవరకు తీసుకుంది ఏంటంటే రెండే తీసుకున్నాం, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు చేయాల్సింది ఏది అంటే ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. మా వీటి మధ్య డిఫరెన్స్ అని చెప్పండి. 35 కదా, అంటే 35 ఫ్యాక్టర్స్ ఏం తీసుకోగలని చెప్పండి. 35 ఇది కట్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 175 5 కదా, కట్ అవుతుంది. కాబట్టి మన హెచ్సిఎఫ్ అంటే ఇదే ఫైనల్లీ. ఆ 3 నెంబర్ల హెచ్సిఎఫ్ ఎంత అంటే 35. ఇన్ కేస్ అది కాకుంటే 35 ఫ్యాక్టర్స్ ఎంత? 7 5తో తీసుకొని 5తో పోతుందా 7తో పోతుందో తీసుకుంటాం. కానీ 35తో 3 నెంబర్లు కూడా కట్ అవుతుంది కాబట్టి మన హెచ్సిఎఫ్ ఎంత? 35. అర్థమైందా? జనరల్ బేసిస్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము? 105 ఏం చేస్తాం? 70తో డివైడ్ చేస్తాం. 71 70, రిమైనింగ్ ఎంత? 35. 70తో 2 70 0. కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండు నెంబర్ల హెచ్సిఎఫ్ అంటే 35. నెక్స్ట్ 35తో దేంతో చేస్తాం చెప్పండి? 175తో 5 175. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 35 అవుతుంది. అర్థమైందా? 3 నెంబర్లు ఉన్నప్పుడు కూడా మనం డిఫరెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఇదైతే రాసుకొని చేద్దాం. అది రాసుకొని నెక్స్ట్ వన్ చేయండి. ఎంత వచ్చింది? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకు? 91 112 49 ఇచ్చాడు. క్లియర్ ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మా చిన్న నెంబర్ ఎంత ఉంది చెప్పండి? 49 ఫ్యాక్టర్స్ చూడండి. 49 అవేం కట్టుకోవు కాబట్టి 49 ఫ్యాక్టర్స్ ఎంత? 7 into 7 కదా. నేను ఇందాకనే చెప్పాను, ప్రైమ్ నెంబర్ వచ్చింది అంటే ఏం చేస్తాను చెప్పండి? ఇంకేం ఆలోచించక్కర్లా, అదే దాని యొక్క హెచ్సిఎఫ్. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 7 అని అర్థం. ఓకేనా? దేనికి? 91కి 112కి 49కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 7. నెక్స్ట్ వన్ చూడండి, 18 54 81 ఇచ్చాడు. చూడండి 18తో కట్ కాదు ఇది, ఈ నెంబర్ ఇదైతే కట్ అవుతుంది కాబట్టి దీనికి చూడండి 2 into 9. వీటి యొక్క హెచ్సిఎఫ్ 9. ఎందుకు? ఇంకా 9తో అన్ని కట్ అవుతాయి కదా. 54 కట్ అవుతుంది, 81 కూడా కట్ అవుతుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 9 ఉన్నట్టు. నెక్స్ట్ వన్ చూడండి, 12 45 75 ఇచ్చాడు. చూడండి 12 ఫ్యాక్టర్ ఏం తీసుకుంటాను చెప్పండి? 2 into 6. 6 అయితే ఈ రెండు నెంబర్లు కట్టుకోవు కాబట్టి నెక్స్ట్ చూడండి 6 ఏం తీసుకోవచ్చు చెప్పండి? 2 into 3 కదా. ఆ 3 నెంబర్లు డివైడ్ చేసే నెంబర్ 3 అవుతుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి డిఫరెంట్ తీసుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ అవుతుంది 30. 30తో 12 కట్ కాదు కాబట్టి ఏం చేస్తానని చెప్పండి? 3 into 10. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 3 అవుతుంది. ఓకే, రాసుకుని నెక్స్ట్ వన్ చేయండి. చేశారా? ఎంత చిన్న లేదా? ఇక్కడ చూడండి, మాకు ఇచ్చిన క్వశ్చన్ ఎంత? 3402 2511. డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది చెప్పండి? ఎంతమ్మా? 8 కదా. 2లో పోతే 1, 10లో 13లో 5 పోతే ఓకే ఎంత వచ్చింది చెప్పండి? 891. ఇది 3తో డివైడ్ అవుతుంది కదమ్మా. ఎందుకంటే చూడండి యాడ్ చేస్తే అంత 18 వస్తుంది కాబట్టి 3తో డివైడ్. 2 అయితే పోదు కాబట్టి 3తో చూడండి 3 2 6. నెక్స్ట్ 7 297. చూడండి 297 ఈ రెండింటికి డివైడ్ అవుతుందో లేదా గమనించండి. 3402ని 297 1 297. రిమైనింగ్ ఎంత చెప్పండి? 3. కరెక్ట్ కాదు కదమ్మా. నెక్స్ట్ దీన్ని 3 into 3 into ఏం తీసుకోవచ్చు చెప్పండి? 99. ఏమి ఇచ్చాడు మనకి నెంబరు? 3402 ఇచ్చాడు. తర్వాత 2511.
చూడండి డిఫరెంట్ ఎంత అని చెప్పండి. 1 నెక్స్ట్ 9 నెక్స్ట్ 891 కదా మనకు వచ్చింది. దీన్ని 3తో యాడ్ చేస్తే ఏమవుతుంది? 3తో ఎన్నిసార్లు పోతుంది? 3 2s 6 2 9s 2 7s. మళ్ళీ 3 తీసుకుంటే ఇంటూ 3 ఇంటూ 99 వస్తుంది. దీని హెచ్ఎఫ్ ఎంత అంటే 99 అవుతుంది. నేను హ్యాండ్ అవుట్ ఎంతవరకు చేశాను? 24 కంప్లీట్ అయిందా? 25 చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. చదవండి. ఏమి ఇచ్చాడు? 3 buckets కంటైన్స్ బెలూన్స్ ఫిల్డ్ విత్ వాటర్. ఫస్ట్ అదేనా? 25 కదా. ఏదిమా 81 ఉందా? క్వశ్చన్ చెప్పి ఏమి ఇచ్చాడు మనకు? అది ఏమి ఇచ్చాడు మా? 2511 3402నా? డిఫరెంట్ ఎంత వచ్చిందమ్మా? 3402కి 2511కి ఎంత? 891. ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమవుతుంది? 3 తీసుకుంటే 3 ఇంటూ 6 297. నెక్స్ట్ 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 399. 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 9 9 9s 81 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆన్సర్ 81 ఉందా? ఆన్సర్ లేదు కదా. అంటే చూడండి డిఫరెంట్ చేద్దామా చెప్తాను. మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఏముంది చెప్పండి. 2511కి 891కి మధ్య డిఫరెంట్ ఎంత? 0 అయినా 2 నెక్స్ట్ 6 160 పెద్దగా అవుతుంది మాది. మళ్ళీ డిఫరెంట్ ఎంత? 891 తీసేస్తా పెద్దగా అవుతుంది. దెన్ మామూలు చూడండి 3402 2511 1s 2511 రిమైనింగ్ ఎంత? 1 9 8 2511 2 times పోతుంది. 2 1s 2 2 9s 18 4s 81 మీద ఆన్సర్. ఈ క్వశ్చన్ మళ్ళీ లాస్ట్ చేద్దాం ఒకసారి సరే. 25 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఒకటి చదవండి క్వశ్చన్. 3 buckets contains balloons filled with water. First bucket contains 243 balloons. Second contains 304 balloons. And last bucket contains 127 balloons. Find the largest number of balloons that can be give equally to the children that 3, 4 and 7 balloons are left in first, second and third buckets respectively. చూడు మన కాడ వాటి కాడ బెలూన్స్ ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట బెలూన్స్? ఏమున్నాయేమో 243 తర్వాత ఏమి ఇచ్చాడు? 304 127. దాన్ని చిల్డ్రన్స్కి సమంగా పంచితే ఎలా మిగలాలంట? ఫస్ట్ దాంట్లో ఎన్ని మిగలాలంట? 3 మిగలాలి. రెండో దాంట్లో 4, మూడో దాంట్లో 7 తీసేసి చూడండి ఏమవుతుంది చెప్పండి. 240 వస్తుంది. ఇదెంత? 300. ఇదెంత? 130. ఇంతవరకు ఓకేనా? అంటే మనం వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకే అంటే చూడండి ఏమవుతుంది? వీటి మధ్య డిఫరెంట్ అవుతుంది 16 కదా. 240కి 300కి మధ్య డిఫరెంట్ ఎంత? 60. అంటే 60 తన్ని కట్ అవుతుందా లేదు? కట్ అవుతుంది కాబట్టి ఇంకా హెచ్సిఎఫ్ ఎంత అంటే 60. ఆన్సర్ ఎంత అంటే 60. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి 26. రియా, అనిల్ అండ్ రిషి స్టార్ట్స్ రన్నింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ స్టేడియం అండ్ కంప్లీట్ 1 round in 15 seconds, 12 seconds, 21 seconds respectively. In how much time will they meet again at the starting point? చూడండి ముగ్గురు స్టార్ట్ అయ్యారంట. సర్కిల్ దాంట్లో స్టార్ట్ అయ్యారంట. ఫస్ట్ తనకు ఎంత టైం పడుతుందంట? ఫస్ట్ పర్సన్కి 15 seconds, సెకండ్ పర్సన్కి
12 seconds. థర్డ్ పర్సన్కి 21 seconds. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కలుస్తారు అంటున్నాడు. క్లియర్ అక్కడ లేచినప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకుందాం. ఎంత వస్తుంది చెప్పండి, 15, 12, 21 ఎల్సిఎం ఎంతమా చూడండి. ఈ రెండింటికి ఎల్సిఎం చూడండి, 15 × 12. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3 1s 3 5s ఎంత 16. దీని ఫ్యాక్టరేషన్ చూడండి, 3 × 7 కదా. 3తో ఆల్రెడీ 60 కట్ అవుతుంది కాబట్టి 7తో తీసుకుంటాం. 70 × 60 ఎంత అంటే 420 seconds మా. 420 seconds అంటే మినిట్స్లోకి మార్చాలంటే బై 60 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 7 minutes. ఎప్పుడు కలుస్తారంటే 7 minutes. అర్థమైందా? ఇంతవరకు ఓకేనా. 60 అనేది ఎల్సిఎం అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే 21 ఫ్యాక్టరేషన్ 3 × 7. 3 అనేది 60తో పోతుంది కాబట్టి దాన్ని తీసుకోకర్లే. రిమైనింగ్ నెంబర్ ఎంత మిగిలింది 7 కాబట్టి ఇంటూ 7 రాస్తారు. ఓకే, 27th one ఏమి ఇచ్చాడు, ఇన్ ఏ కాలేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ మేడ్ టు స్టాండ్స్ in 4 rows. 4 rows contains 12, 8, 20 and 30 students respectively. Find the least number of students in college. అలా వాడు ఇచ్చిన నెంబర్స్ ఏమి చెప్పండి, ఏమి ఇచ్చాడు మనకు నెంబర్స్ మా 12, 8, నెక్స్ట్ వన్ 22, 30 ఇదే కదా ఇచ్చింది. 12 ఏం రాసుకోగలం, 2 2s 4 × 3 కదా. ఇది మా 2 cube, ఇది 2 × 11, ఇది మా 2 3 6 5. ఇక్కడేముంది 2² × 3 ఉంది, 2 cube 2 power 1 × 11 power 1 5 power 1. ఇప్పుడు ఏం తీసుకుంటాను చెప్పండి, 2 × 3 × 5 × 11 కదా. మ్యాక్సిమం వాల్యూ 2 cube 3 అంతే కదా ఇంక ఉండేది. 2 3 6 24 120 × 11 1420 కదా ఎల్సిఎం. ఇందాక ఎంత వచ్చింది అది 1420నే 3960. మల్టిపుల్ ఏముంది 3 అయినా రాదు కదా అది. ఆన్సర్ అదే మా 1420. మనకి ఇందాక కూడా అదే కదా వచ్చింది. చూడండి ఇందాక ఏం చేస్తాను చెప్పండి, 12, 8, 22, 30 తీసుకున్నాం. వాడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, 4 rows contains 12, 8, 12 అంతే కదా. చూడండి ఈ 3 నెంబర్లు ఎల్సిఎం ఎంత అంటే 120. దీన్ని ఫ్యాక్టరేషన్ ఎలా తీసుకుంటాం, 2 × 11 అంటే ఇంటూ 11 ఎంత అంటే 1320. అప్పుడే కదా 11th కట్ చేసేది. వెరీ గుడ్, 1320. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ that will divide 427 and 900, leave the remainders 3 and 8 respectively. 427 డివైడ్ చేస్తే ఎంత రావాలంటే రిమైండర్ ఎంతమా 3. నెక్స్ట్ 900తో డివైడ్ చేస్తే 8 రావాలి. అంటే చూడండి డిఫరెంట్ ఎంత చెప్పండి, 24. నెక్స్ట్ వన్ మా 892. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి 424కు 842కు నియర్ నెంబర్లే కదా. 424 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి, 874. మళ్ళీ చూడండి ఇలా వచ్చినప్పుడు చూడండి వీటి మధ్య మళ్ళీ డిఫరెంట్ తీసుకోండి, నియర్ వాల్యూస్ కదా. డిఫరెంట్ చూడండి ఏమవుతుంది చెప్పండి, 8లో 4 పోతే 4, 54. 54 ఫ్యాక్టర్స్ ఏం తీసుకోగలం చెప్పండి, 4 68 892 మైనస్ 424 మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 8 6 4. మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 44. చూడండి ఏమవుతుంది, 11 × 4 కదా మనం చేయాల్సింది. ఎంత 11 × 4. చూడండి ఈ నెంబర్ అయితే 11తో డివైడ్ కాదు, ఇది 892. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 4. వాటికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4. ఇది అర్థమైందా కాన్సెప్ట్, రాసుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకదాని తర్వాత ఎలా తీయాలి. ఇలా ఉన్నప్పుడు ఈ మోడల్ చూడండి, 2 నెంబర్లు కూడా చూడండి గ్యాప్ ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉంది.
కదా, గ్యాప్ చూడండి ఎంత ఉంది, ఎక్కువ ఉంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం కూడా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాము. చూడండి 892కి 424కి మధ్య డిఫరెంట్ ఎంత, 8 6 4 68. మళ్ళీ వీటి మధ్య డిఫరెంట్ చూడ ఏమవుతుంది అంటే 44. ఓకేనా, వాటి మధ్య డిఫరెంట్ ఎంత 44. 44 ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటాం, ఎంత వస్తుంది చెప్పండి, 4 × 11 ఎంత, 11 4 44. ఓకే, నా ఆన్సర్ ఏమవుతుంది అంటే 11th ఈ నెంబర్స్ కట్ కావు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 4. ఇన్ కేస్ ఆ నెంబర్ కట్ అయింటే ఆన్సర్ ఏమేది 11 అయ్యేది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ 2 numbers is 128 and their HCF is 8. How many numbers of pairs numbers will satisfy the conditions? చేసాం ఆల్రెడీ. ఇది మనకు సమ్ ఆఫ్ ద 2 numbers ఎంత ఇచ్చాడు అంటే చూడండి, HCF ఎంత ఇచ్చాడు మనకు 8. 8 × A + B = మన కాడ ఎంత ఉన్నట్టు 128. అంటే ఎన్నిసార్లు పోతుంది 8తో 16 times కదా. అంటే A + B ఏం రావాలి మనకు 16 రాయాలి. ఏం చేసుకోగలం 1 15, 2 14 రాదు, ఎందుకు కోపరం నెంబర్స్ కాబట్టి. నెక్స్ట్ 3 13, నెక్స్ట్ 4 12 తీసుకోము, 5 11, 6 10 రాదు, 7 9, నెక్స్ట్ 8 8, ఇంకా 7 9 అవే కాబట్టి ఎన్ని పేర్స్ ఉన్నట్టు 1 2 3 4. ఆన్సర్ ఎంత అంటే 4 పేర్స్. ఓకేనా, ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం దాన్ని, ఇక్కడ సమ్ అన్నాడు, అదే ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామా 128 × 8 × 8 రాసేవాళ్ళం. ఇప్పుడు ప్రోడక్ట్ ఉంటాయి, సమ్ ఇచ్చినప్పుడు ఒకసారి వేయాలి, ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు 2 సార్లు రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 2 5 9 and 12 leaves remainder 3 but leaves no remainder when the same number is divided by 11. మనకు నెంబర్స్ ఏమి ఇచ్చాడు, 2 ఒకటి ఇచ్చాడు, తర్వాత 5 9 12. ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తాడంట, ఒక నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమో ఎంత వస్తుందంట 3 వస్తుందంట. అదే చూడండి మా రిమైండర్ ఏమో 3 వస్తుంది, ఒక నెంబర్ అంటే ఎక్స్ అనే లేకుంటే ఎన్ అనే నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. అదే 11తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే రిమైండర్ 0 వస్తుందంట. అంటే ఆ నెంబర్ దేంతో డివైడ్ కావాలి, 11తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. అంటే చూడండి ఈ నెంబర్ని చూడండి, ఆ నెంబర్ చూడండి, ఒక ఎన్ అనే నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది రిమైండర్ ఎంత 3 రావాలి. అదే చూడండి 11తో డివైడ్ చేస్తే 0 రావాలి. అన్నప్పుడు చూడండి ఏమో చేస్తాము 2 5 9 6 ఎన్ అనే నెంబర్ చూడండి ఎల్సిఎం తీసుకుంటాం, 2 5 9 12 ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి. చూడమ్మా ఈ 3 నెంబర్కి ఎల్సిఎం అవుతా అంటే 60. ఏ నెంబర్కి 2కి 5కి 12కి. ఇది ఓకే అందరికి 12 5 60 కాబట్టి అన్ని దాంట్లో కట్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత 60. ఇక 9తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి. చూడమ్మా 9 ఫ్యాక్టర్ ఏం తీసుకుంటాము 3 × 3నే కదా. అంటే చూడండి 60 × 3 ఎంత 180. అంటే ఈ అన్ని నెంబర్లకి ఎల్సిఎం ఎంత అంటే 180. ఇంతవరకు ఓకేనా, అన్ని నెంబర్లు ఎల్సిఎం ఎంత 180. దీనికి +3 యాడ్ చేస్తే ఆ నెంబర్ ఎంత దేంతో డివైడ్ కావాలి 11తో డివైడ్ కావాలి. దీనికి +3 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది చెప్పండి 183. ఇది 11తో డివైడ్ కాదు కదా, 11 అయితే ఆల్టర్నేట్ నెంబర్స్ సమ్ ఉండాలి కదా, ఇది కాదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి 180 డబల్ చేస్తాను ఎంత 360 +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 363. ఇది అంటే 11తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 363 అనేది ఆన్సర్. ఓకే, ఇక్కడ 180 తీసుకుంటున్నాం, నిజమంటే 180 +3 చేస్తే మనకు 183 అనేది దేంతో డివైడ్ కావట్లేదు 11తో డివైడ్ కావట్లేదు కాబట్టి నేను నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాం. అది కూడా కాకుండా నెక్స్ట్ ×3 చేస్తాం. దేన్ని ×3 చేసేది 180ని. ఓకే 183ని కాదు, గుర్తుపెట్టుకోండి. దేన్ని మనకు వచ్చిన ఎల్సిఎంని డబల్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే రాసుకో. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ టైం ఇస్తున్నాడు ఏ రెక్టాంగిల్ కోట్ యాడ్ 140 centimeters long 525 centimeters wide is to be provided exactly with the same tiles all of the same size. What is the largest size of the tile which could be used for the purpose? మన క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఈ క్వశ్చన్ ఇది నిజమంటే ఏరియాస్ వాల్యూ, కానీ ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్లు ఎందుకు ఇస్తున్నాము అంటే ఆ క్వశ్చన్ ఒక హింట్ ఉంది, సేమ్ అనే వర్డ్ ఉంది. గమనించండి ఒకే సైజు, ఒకే సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు
హెచ్సిఎఫ్ మా ఈ క్వశ్చన్స్ అయిపోయినాక డిస్కస్ చేద్దాం. ఏది ఎక్కడెక్కడ ఎల్సిఎం ఎక్కడ తీసుకోవచ్చు, హెచ్సిఎఫ్ ఎక్కడ క్వాంట్లో. నిజమంటే ఆ క్వశ్చన్ ఏది అంటే ఏరియాస్ వాల్యూమే కదా. వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఒక రెక్టాంగిల్ ఉంది, దాని లెంత్ ఇచ్చాడు, బెర్త్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి? 141. రెండోది ఎంత ఉందంట? 525 ఉందంట. దీన్ని చూడండి, లెంత్ బెర్త్ ఇచ్చాడు. దీన్ని ఏం చేస్తున్నాడంటే దీంట్లో టైల్స్ పరుస్తున్నాడంట. ఓకే, ఒకే సైజు ఉన్న టైల్స్ ఎలా అంటే ఒకే సైజు ఉన్న టైల్స్ పరుస్తున్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఆ టైల్ సైజ్ అడుగుతున్నాడు. నిజమంటే ఎన్ని టైల్స్ పడతాయని కూడా అడగొచ్చు. క్లియర్ అక్కడ టైల్స్ పరుస్తున్నాడు, ఒకే సైజు ఉన్నటివి, నెంబర్ ఆఫ్ టైల్స్ అని అడగొచ్చు, లేకుంటే దాని సైజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు అడిగింది ఏం చెప్పండి? సైజ్ అడుగుతున్నాడు, దాని యొక్క సైజు, లేకుంటే నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని అవసరం అవుతాయి అంటాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చూడండి మా సేమ్ ఉన్నప్పుడు చూడండి, ఇది మెజర్మెంటే కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాటికి 140కి 525కి మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, తీసుకుందాం. చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ? 140 ఇచ్చాడు, రెండోది ఎంత? 525. ఇంతవరకు ఓకేనా? దీని ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? చిన్న నెంబర్ తీసుకుందాం. ఏం రాసుకోవచ్చు? ఇది 2 × 70. ఓకేనా? 70 ఇది కట్ కాదు ఖచ్చితంగా. 2 × 35. ఓకేనా? 35 అయితే ఇది కట్ అవుతుంది, కానీ ఇదైతే కట్ కాదు కదమ్మా. 25 అయితే కట్ అవుతుంది ఇది కదా. అదేందా 21 25 పోతుంది, కానీ 35తో కట్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి? 2 × 7 × 5 కదా మనకు వచ్చింది. 7th కానీ అంటే 7th ఈ నెంబర్ కట్ అవుతుంది, ఇదైతే కట్ అవుతుందా? 7 7s 49 35 7 5s 35 కదమ్మా. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 7 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ అక్కడ ఆన్సర్ ఎంత? 7. అది ఇన్ కేస్ చూడండి, నెంబర్ ఆఫ్ టైల్స్ అడిగితే ఏమి ఇస్తాము? 140 × 525/7 × 7. ఎందుకు? దాని ఏరియా అంటే 7 1s 7 20s. నెక్స్ట్ మా ఇది 7 1s 7 7s 49 7 5s 35. ఎంత వస్తుంది చెప్పండి? 1500 టైల్స్ అవుతుంది. ఆన్సర్ ఏం 5 ఉందా? 35 ఉందా? ఓకే, మ్యాక్సిమం నెంబర్ కదమ్మా, మనమే తప్పు చేసాం. ఇక్కడికి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 35 అయితే ఇది కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుందా? 525 35 కదా. 35 1s 35. రిమైనింగ్ ఎంతమా? 7 35 కట్ అవుతుంది. ఇంకో స్టెప్ కూడా వెళ్ళాను. మన ఆన్సర్ ఎంత అంటే 35. ఓకే, ఇక చూడండి మనం ఏం చేస్తామని చెప్పండి? వాడు ఇచ్చిన వాల్యూ ఎంత చెప్పండి? ఇచ్చాడు. దీని ఫ్యాక్టరేషన్ తీసుకుంటున్నా. ఫ్యాక్టర్ ఎంత చెప్పండి? 2 × 70. 70తో కట్ కాదు కాబట్టి 2 × 35. ఆ జనరల్గా ఆన్సర్లో ఏబీసీ ఆప్షన్లో 35 ఉన్నప్పుడు అక్కడ ఆగిపోవచ్చు మనం. ఓకే, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 35. ఇన్ కేసు అంటే మనకి ఏం అడగొచ్చు వాడు? నెంబర్ ఆఫ్ టైల్స్ అడిగినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 140 × 525/35 × 35 రాయాలి. ఎందుకంటే దీని యొక్క ఏమవుతుంది? 1 times పోతుంది, ఇది ఎన్నిసార్లు? 4 times 15 times. ఎన్ని టైల్స్ అవసరమైతే అంటే 60 టైల్స్. నెంబర్ ఆఫ్ టైల్స్ అడిగితే, కానీ ఇక్కడ అడిగింది మెజర్మెంట్ కాబట్టి ఎంత అంటే 35 ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకున్నాం. ఓకే, రాసుకున్నారా? ఇదే క్వశ్చన్ చూడండి, హెచ్సిఎఫ్ డిఫరెంట్ తీసుకుని చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 525 ఇచ్చాడు, తర్వాత ఎంత ఇచ్చాడు? 140. వీటి మధ్య డిఫరెంట్ చూడండి, 5 8 3. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి మన డిఫరెంట్ ఎలా తీసుకుంటారు. ఈ రెండింటికన్నా వీటి మధ్య డిఫరెంట్ తీసుకోవడం ఈజీ, మనకు తక్కువ వస్తుంది కదా. కాబట్టి నేను వీటి మధ్య కాకుండా వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటున్నాను. వీటి మధ్య 525కి 385కి మధ్య డిఫరెంట్ చూడండి ఏమవుతుంది చెప్పండి? 0 4 140 కదా. 140 అంటే చూడండి 140. మళ్ళీ డిఫరెంట్ తీసుకుందాం. ఇక్కడ డిఫరెంట్ చూడండి 5 ఓకేనా. 4 245. మళ్ళీ ఇక్కడికన్నా ఇక్కడికి ఆగేద్దాం. 140 వచ్చింది కదా ఇక్కడికి. ఈ 140 ఫ్యాక్టరేషన్ ఎలా తీసుకోవచ్చు? 2 × 70 తీసుకోవచ్చు, లేకుంటే 2 × 35 తీసుకోవచ్చు కదా. మన ఆన్సర్ ఎంత? 70 లేదు కాబట్టి ఎంత తీసుకుంటాం? 35. ఇది డిఫరెంట్ తీసుకునే మెథడ్. వేటి మధ్య డిఫరెంట్? పెద్ద రెండు నెంబర్ల మధ్య డిఫరెంట్ తీసుకుంటూ ఇక్కడ చూడండి. నిజమంటే ఈ తర్వాత ఈ రెండు తీసుకున్నాం ఇంతకుముందు, కానీ ఇక్కడ ఏం తీసుకుంటే దీనికి తీసుకుంటాం. ఎందుకు? ఏదైనా సరే మనకు క్లియర్గా నియర్ వాల్యూ వచ్చేటట్టు తీసుకోవాలి. ఇంకా చిన్న వాల్యూ రావాలి మనకు. కాబట్టి ఏం చేస్తామంటే ఈ రెండు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాను. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, డిఫరెంట్ తీసుకుంటూ కూడా చేయొచ్చు. ఏవి? హెచ్సిఎఫ్.